ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్ కొత్త ప్రచారకర్తగా సౌత్ స్టార్ తమన్నా భాటియా ఎంపిక కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. స్థానిక కన్నడ నటీమణులను కాదని ముంబై భామను ఎందుకు ఎంచుకున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. ఈ ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన బహిరంగంగా వెల్లడించారు. బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ సభ్యుడిగా ఉన్న ఉన్నత స్థాయి కమిటీ 5 నుంచి 6 పేర్లను పరిశీలించింది. ఇందులో 2 నుంచి 3 కన్నడ నటీమణుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే వారు ఇప్పటికే ఇతర సోప్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉండడంతో నిబంధనల ప్రకారం వారిని తీసుకోలేకపోయారు. కన్నడ మూలాలున్న గ్లోబల్ స్టార్ దీపికా పడుకొనే పేరును కూడా పరిశీలించినప్పటికీ ఆమె అడిగిన భారీ పారితోషికం ప్రభుత్వ బడ్జెట్ పరిమితులను మించిపోయింది. పైగా ఆమెకు స్వంత బ్యూటీ బ్రాండ్ ఉండడం కూడా మరో కారణంగా నిలిచింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, శ్రీలీల వంటి వారు కూడా ఇతర బ్రాండ్ ఒప్పందాలతో బిజీగా ఉండడంతో చివరికి తమన్నా వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. వ్యాపార కోణంలోనే ఈ నిర్ణయం ఉంది. ఇది కేవలం వ్యాపారపరమైన నిర్ణయం మాత్రమే అని కూడా మంత్రి స్పష్టం చేశారు. మైసూర్ శాండిల్ సోప్కు తెలంగాణలో 18%, ఉత్తర భారతదేశంలో 8% మార్కెట్ ఉందని కూడా చెప్పడం జరిగింది. 2030 నాటికి 5,000 కోట్ల టర్నోవర్ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని, తమన్నాకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ మరియు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.